अरे राम దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తొగుటా మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీని కూల్చుతాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఎంత డబ్బైనా మేము ఖర్చు భరిస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చండి అని ఈయన సొంతంగా మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు ఎన్నికలలో 1000 రూపాయలు 1500 ఇచ్చి గెలిచిర్రు అంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏ రకంగా సంపాదించారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఎందుకంటే మీరు సంపాదించినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేసి మీరు సంపాదించిన అవినీతి సొమ్ముతోటే దుబ్బాకల గెలుపొందిరు తప్పితే మీకు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా కాపాడినట్టు విధంగా మీరు చేయలేదు. ఎందుకంటే నిన్న అంబేద్కర్ జయంతి రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడిన తీరును కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త ప్రభాకర్ రెడ్డి, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీని కూల్చాలంటే నీ అయ్యే తరం నీ తరం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది కొన్ని సంవత్సరాల చరిత్ర గల పార్టీ. దీన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం. దుబ్బాక నియోజకవర్గంలో అడుగు పెడితే ఖబర్దార్ ప్రభాకర్ రెడ్డి, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తొగుట మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ మరి రాజ్యాంగ పద్ధతితో గెలిచిన ఒక శాసనసభ్యుడు, చట్టసభల్లోకి వెళ్ళిన వ్యక్తి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ కొని గవర్నమెంట్ కూలుస్తానని అనడం, అది అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మరి ఇంకా డబ్బులు అయిన దాన్ని ఉండొచ్చు కానీ ఉండేవు దాచబెట్టుకోవాలి కానీ ఇలా చట్టవిరుద్ధమైన మాటలు మాట్లాడద్దు. మరి చట్టసభల్లోకి వెళ్ళిన వ్యక్తి ఆయన చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలకు న్యాయం చేస్తారని దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ప్రజలు గెలిపించి పంపిస్తే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడి ఇది కరెక్టేనా? మరి నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు, మహనీయులు పుట్టినరోజు నాడు మరి మా దళితుల జెండా అయినా మరి ఆ జెండాను కూడా ఎంత అహంకారం కొద్దంటే అంత అహంకారంగా తీసి బయటకు వారేస్తుండు. మరి ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు? మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నువ్వు శాసనసభల్లోకి చట్టసభల్లోకి వెళ్ళినావు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అవన్నీ తెలుసుకో. పైసలుంటే సరిపోదు, పైసలుంటే కూడా దాచిపెట్టుకో. కానీ ఇలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడితే నువ్వు దుబ్బాకు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. నేను దుబ్బాకు రానియమనుకుంటా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఖబర్దార్.